భక్త మహాశైలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మన సంవత్సరం మొత్తంలో కూడా ఆషాఢ మాసము ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉంటుంది. ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క దేవాలయాల్లో అత్యంత వైభవంగా జరిగేటువంటి పూజల్లో శాకాంబరి ఉత్సవాలు శాకాంబరి ఉత్సవాలు ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఈ కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలు, పండ్లతో అలంకరించి పూజించటం, దాని వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ప్రకృతి సంబంధ కారణాలు ఉంటాయి. ఈ పూజల ప్రాశస్త్యం ఆషాఢ మాసంలో ఇవి చేయడానికి గల కారణాలు పౌరాణిక నేపథ్యంగా శాకాంబరి అవతార విశిష్టత, దేవీ భాగవతం మరియు మార్కాండేయ పురాణంలో చండీ సప్తశతి శాకాంబరి దేవి గురించి ఒక కథ ఉంటుంది. దుర్గామాసురుని ఉపద్రవం అంటే పూర్వం దుర్గామాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వేదాలన్నింటినీ తన ఆధీనంలో తెచ్చుకున్నాడు. దానితో భూలోకంలో యజ్ఞయాగాలు, హోమాలు, పూజలు అన్నీ కూడా నిలిచిపోయాయి. ఈ హోమాలు లేకపోతే మరి దేవతలకి హవిస్సులు అందక శక్తిహీనులైపోయారు. అనావృష్టి, ఘోరకరువు, వేదమంత్రాలు శక్తి తగ్గడంతో వర్షాలు కురవడం కూడా ఆగిపోయాయి. అట్లాగే 100 సంవత్సరాల పాటు భూమిపై తీవ్రమైన కరువు కాటకాలు కూడా సంభవించాయి. నీరు దొరక్క, పంటలు పండక సమస్త జీవరాశి ఆకలి దప్పులతో అల్లాడిపోయింది. శతాక్షి శాకాంబరి అవతారము. జీవుల ఘోష చూసి చలించిపోయిన ఆ జగన్మాత పార్వతీదేవి అమ్మవారు శతాక్షి అంటే 100 కన్నుల కల అమ్మవారు దేవిగా ప్రత్యక్షమైంది. లోకంలో ఈ యొక్క దుస్థితిని చూసి అమ్మవారి యొక్క కళ్ళ వెంట నీళ్లు సుళ్ళు తిరిగి ప్రవహించి నదులుగా మారాయట. ఆ తర్వాత జీవుల ఆకలిని తక్షణమే తీర్చడానికి తమ శరీరం నుంచి అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, అనేక రకాల పండ్లు, దుంపలు, ధాన్యాలు మరియు పండ్లను కూడా పుట్టించిందట ఆ పార్వతీదేవి అమ్మవారు. శాఖ అంటే కూరగాయలు, ఆకులు. అంబరి అంటే ధరించినది లేదా పోషించినది. కూరగాయలతో సమస్త జీవకోటిని ఆకలిని తీర్చి ప్రాణాలు నిలబెట్టింది కాబట్టి ఆ దేవికి శాకాంబరీ దేవి అమ్మవారిగా పేరు రావడం జరిగింది. కాబట్టి ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి దుర్గామాసుని సంహరించి అమ్మవారిని ఆ వేదాలన్నిటిని కూడా రక్షించింది. ఆషాఢ మాసంలోని ఈ పూజలు ఎందుకు చేస్తారు? ఆషాఢ మాసానికి ప్రకృతికి మరియు శాకాంబరి పూజకి బలమైనటువంటి సంబంధం ఉన్నది. వర్ష ఋతువు ప్రారంభం ఆషాఢ మాసంలోనే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. రైతులు వ్యవసాయ పనులన్నీ కూడా ప్రారంభించి కొత్తగా విత్తనాలు చల్లడం మొదలు పెడతారు. సమృద్ధిగా పంటలు పండాలి, వర్షాలు సమృద్ధిగా కురిసి భూమి పచ్చగా ఉండి పంటలు బాగా పండాలని రైతులతో పాటు ప్రజలందరూ కూడా ఆ జగన్మాతను ప్రార్థించే సమయం కూడా ఈ ఆషాఢ మాసమే. ఎండాకాలం మూసి వర్షాలు పడే ఈ సంధికాలంలో వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల అనేక రోగాలు, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి కూరగాయలతో అలంకరించి అమ్మవారికి పూజించిన తర్వాత ఆ కూరగాయలన్నీ కూడా తీసి శాఖా ప్రసాదాలను తయారు చేసి, అంటే కదంబం అంటారు, ఈ శాఖా ప్రసాదం తయారు చేసి ఈ భక్తజనాల అందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఇది స్వీకరించడం వల్ల మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుందని నమ్ముతారు. మన హిందూ సంప్రదాయంలో సాధారణంగా ఆషాఢ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు 3 రోజుల పాటు మనకి ఈ శాకాంబరి అమ్మవారి యొక్క కూరగాయలతో అలంకరణ చేయడం ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటిది. కూరగాయలు అలంకరణకు కేవలం ఒక అందమైన దృశ్యమే కాదు, దాని వెనుక ఉన్నటువంటి లోతైన భావం ఉంది. ప్రకృతియే దైవ స్వరూపం. సృష్టిలో మనం తినే ప్రతి ఆహార ధాన్యంలో, ఆకుకూరలో కూడా అమ్మవారి శక్తి ఉందనే భావనను ఇది కలిగిస్తుంది. కదంబ అంటే కదంబం ప్రసాద వితరణ అంటే అలంకరణకు ఉపయోగించినటువంటి అనేక రకమైనటువంటి కూరగాయల పండ్లను ఎవరు కూడా పారివేయకుండా అమ్మవారు చేసినట్టు ఆ కూరగాయలతో ఉత్సవాలన్నీ పూర్తయిన తర్వాత
కదంబం అంటే కూరగాయలతో ప్రసాదం చేసి భక్తులందరికీ కూడా పంచుతారు. ఈ ప్రసాదం తింటే ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా మంచి ఆరోగ్య సమృద్ధి, రోగ నివారణ కూడా కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. అట్లాగే అమ్మవారు కేవలం దుష్టును సంహరించి శక్తి స్వరూపిణిగా మాత్రమే కాదు, ఆకలిని తీర్చే అన్నపూర్ణాదేవి అని చాటడానికి కూడా కూరగాయలతో మాలలు కట్టి అమ్మవారి యొక్క గర్భగుడిలో మండపాలను కూడా శోభాయమానంగా అలంకరిస్తారు. ఆషాఢ మాసం చేసేటువంటి శాకాంబరి పూజలు, ప్రకృతికి నమస్కరించే పూజల వల్ల వర్షాలు బాగా పడి భూమి సస్యశ్యామలమై దేశంలో కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ కూడా ఆకలి బాధలు లేకుండా సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో ఈ శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. కాబట్టి మన మాచెల్ల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మాత అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ మాత అన్నపూర్ణాదేవి అమ్మవారికి, అట్లాగే విపంచాయతనం శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి, పంచాయతన గాయత్రి అమ్మవారి యొక్క పంచాయతన పరివార దేవతలకు కూడా ఈ కూరగాయలతో అలంకరణ చేయడం జరుగుతుంది. 29వ తారీఖున బుధవారం రోజున పౌర్ణమి, ఆ రోజే గురు పౌర్ణమి కూడా ఎంతో విశేషంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా మన మాచెల్ల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మాత అన్నపూర్ణాదేవి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కదంబ ప్రసాదం కూడా స్వీకరించి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంపొందించుకోవాలని అమ్మవారికి తీర్థప్రసాదం కూడా స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఆశించున్నాము. ఓం శ్రీమాత్రే నమః.